don't allow the technology to tell you what to do. You tell the technology what to do. Through real. And if you don't know who did it. So reforms అనేవి ఫస్ట్ మైండ్ సెట్లో రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఇది మన ఆధునికతలో మన తెలుగు వాళ్ళ ఛానల్. ఇది తెలుగు వాళ్ళ కోసం చేసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నేను మీ మాధవ్. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఒక లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత అండ్ విశిష్ట సేవా ప్రతిభా పురస్కార్ గ్రహీత అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే ఒక థాట్ లీడర్ గా అడ్వకేట్ ఫర్ ఉమెన్ ఇన్ ఐటీ గా ఉన్నారు. సో దట్ ఇస్ నన్ అదర్ దాన్ వడ్లపూడి శ్రీ దివ్య గారు. నమస్తే మేడం. నమస్కారం. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే సో ఇప్పటి వరకు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కి చాలా విశిష్టమైన సేవలు అందించారు. అంతగా ఎన్నో రివార్డులు అవార్డులు కూడా వచ్చినాయి. సో అసలు ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? సో నాకు స్ఫూర్తి మా ఫ్యామిలీకి అయినా స్ఫూర్తి మా తాతగారు సర్కుల్ శివానందం. సో చిన్నప్పటి నుంచి కూడాను అబ్బాయి అయినా అమ్మాయి అయినా సో మాకు పెద్ద కుటుంబం, 10,000 మంది, 1,00,000 కుటుంబం ఆయన కుటుంబం. ఎప్పుడు కూడాను అమ్మాయిని అబ్బాయిని డిఫరెన్షియేట్ చేయలేదు. సో మమ్మల్ని ఏమంటారు పద్ధతిగా అంటే ఏం చేయాలనుకుంటామో వచ్చి కానీ అచీవ్ ఎక్సలెన్స్ ఇన్ ఇట్ అని పెంచాను మమ్మల్ని. ఓకే. అండ్ టెక్నాలజీ వైపు అయితే నేను ఇంజనీరింగ్ ఎన్నుకోవడమే నాకు ఏమంటారు బుక్స్ ఓకే. నాకు ఫస్ట్ ఒక లైన్ మాకు ఇంట్లో ఏమని చెప్పారంటే నువ్వు ఏం చేసినా ఒక 10 మందికి ఉపయోగపడేలా చెయ్యి అనే చెప్పడం జరిగింది. అమ్మ ఆర్ట్స్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్, ఆర్కియాలజీలో ప్రొఫెసర్ అమ్మ. సో తను ఒక ఐ థింక్ మోర్ దాన్ 25 PhDs ఇచ్చుంటారు అమ్మని. సో ఆ తర్వాత అమ్మ కూడా చాలా పుస్తకాలు రాయడం, శ్రీకృష్ణ ఆర్ట్స్ ఆఫ్ ఇన్ ఆంధ్రదేశ్ అని రాయడం చాలా జరిగాయి. సో నేను ఎప్పుడు కూడాను ప్రొఫెసర్ల మధ్య, డాక్టర్ల మధ్య, ప్రొఫెషనల్స్ మధ్య పెరిగాను ఆ వాతావరణం. సో అట్లాంటి వాతావరణంలో ఒక 10 మంది ఉపయోగపడేదంటే ఫస్ట్ పరిశోధన. ఆ పరిశోధన అనేది చాలా ముఖ్యం. సో ఆ పరిశోధన అనేది ఈ రోజుల్లో రకరకాలుగా ఉంది. అంటే ఈ రోజుల్లో స్టార్టప్స్ కూడా పరిశోధనలు చేస్తున్నాయి. చేసి వాళ్ళ ఐడియా బాగుందా లేదా అనే దాని మీద చూసి వాళ్ళు రీసెర్చ్ పేపర్లు రాస్తున్నారు, పెద్ద పెద్ద సంస్థలు రాస్తున్నారు. సో నేను స్టార్ట్ అయినప్పుడు నేను ఇంజనీరింగ్లో ఐ థింక్ మా మొత్తం కాలేజే కాకుండా ఆ టైం అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 2015-14 ఆ టైమ్స్లో అండ్ 2000 అంటే వెన్ ఐ పాస్డ్ అవుట్ రైట్ అండ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ పబ్లిష్డ్ మై ఫస్ట్ పేపర్ వెన్ ఐ వాజ్ 17 years old. యా, అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే పేపర్ పబ్లికేషన్, ఈ అమ్మాయి పేపర్ పెద్ద IEEE వాజ్ వన్. తర్వాత దేర్ వాజ్ వన్ ఆఫ్ మై పబ్లికేషన్ వాజ్ కోటెడ్ బై నాసా. సో అట్లాంటివన్నీ జరిగాయి. సో ఇట్ వాజ్ రేర్. అంటే ఆ టైంలో వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ 15 years బిఫోర్ టైంలో ఇట్ వాజ్ వెరీ రేర్. అండ్ DST, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంకరేజ్ చేయడం. అండ్ నాకు ఇట్ వాజ్ లైక్ వెరీ ఎంకరేజింగ్ ఎన్వైరన్మెంట్. అంటే నేను ఇంకా పరిశోధన చేస్తూనే వెళ్ళాను అండ్ డెఫినెట్లీ నాట్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ మై గైడ్. సో హీ వాజ్ వెరీ మోటివేషనల్. మా కాలేజ్లో ప్రొఫెసర్ ఆయన. సో హీ వాజ్ ఆల్సో వెరీ మోటివేటింగ్ అండ్ ఆల్. ఆయన కాంటెస్ట్ చేసేవాళ్ళు కాలేజ్లో, లైక్ ఎవరు ముందుకు వస్తారు పేపర్స్ చేయడానికి అని. అప్పట్లో అంత ఏమంటారు నాలెడ్జ్ లేదు. ఈవెన్ నా క్లాస్మేట్స్ కావచ్చు, పియర్స్ కావచ్చు టు డూ దే. ఇప్పుడంటే పరిశోధనలు చేసిన వాళ్ళకి ఇవి అంటే US గవర్నమెంట్ ఆల్సో గివ్స్ అ వీసా. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఈ రోజుల్లో ద వే ఇట్ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ బ్యాక్ దెన్ ఐ వాజ్ లైక్ అ గీక్. అంటే అందరికీ ఏంటి అమ్మాయి చేసేది అనేది ఇట్ వాజ్ వెరీ న్యూ. ఇప్పటి వరకు మీరు చేసిన ఎన్నో ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ ఉన్నవి, ఐడియాస్ ఉన్నవి. వాటిలో మీకు బాగా ఇన్నోవేటివ్గా అనిపించింది ఏంటి, నచ్చింది బాగా? సో నేను ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ పేపర్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ.
which I did the research on, was my automation of homes. Ippudante it's everywhere. Yeah. So నేను అప్పట్లో we were trying to do automation and we were trying to do distribution in electrical networks. మేము చాలా చేసేవాళ్ళం. So that's very dear to me. And అప్పట్లో ఎట్లా ఉండేదంటే there were only big corporations and companies who were trying to do it. మా లెవెల్లో to understand it and to do it and find information was little this thing. But I slowly started innovating those things in public use. అంటే ఎట్లా అంటే నేను ఆ తర్వాత ఐ కేమ్ ఇన్ టు ఉమెన్ ఇన్ టెక్నాలజీ. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. సో వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ ఇంజనీరింగ్, పేపర్లు మర్చిపోండి, మా క్లాస్లోనే 40% ఉమెన్, అందరూ అబ్బాయిలే. సో ఇంజనీరింగే కాకుండా ఐఐటీస్లో ఇదే ప్రాబ్లం. ఎందుకంటే నేను ఐఐటీస్లో పేపర్ పెట్టడానికి వెళ్ళేదాన్ని, అక్కడ లేదు అమ్మాయిలు, చాలా తక్కువ. అండ్ వేరే దేశాలకు వెళ్ళినా నాకు అదే ప్రాబ్లం కనిపించేది. సో వెన్ ఐ గాట్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ అ వెరీ బిగ్ కంపెనీ, దే కేమ్ సర్చింగ్ ఫర్ మీ. మా కాలేజ్ ఆ కంపెనీ పేరు కూడా వినలేదు, నా తర్వాతే విన్నారు. నా కోసం వచ్చారు. అక్కడ ఆ వాష్రూమ్లో ఇద్దరు, అంటే ద హోల్ ఉమెన్ వాష్రూమ్ వాజ్ వెరీ బిగ్ అండ్ ద ఎంప్లాయీస్ వర్ 2 back then. Today they are a company of 40,000 women employee and okay, more men at the same time. So I saw that, you know, the elephant in the room, and the problem was there were very less women who were taking up technology field. But మనకి ఇండియాలో ఏంటంటే చాలా మంది women, they start early, they drop out after marriage or personal issues, and when they climb the ladder, right, it's difficult. So the women in the pipeline issue exists, very much exists in our country. So అది నేను అడ్రస్ చేయాలనుకున్నాను. సో ఆ టైం అప్పుడు నాకు నచ్చిన ఇన్నోవేషన్ కావచ్చు, నాకు ఫీల్ అయిన మోటివేషన్ కావచ్చు వాజ్ our own families, our women in our families. So I started approaching my family, friends, everybody, and the network spread. What can we do అని చెప్పేసి. సో మేమేం చేసాము, పెద్ద కంపెనీలు, like, you know, very big companies like Microsoft, everyone worked with us. సో మేమే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా చేపించి ఈ పిల్లల్ని, యూనో, అండ్ ఆ టార్గెట్, మై టార్గెట్ వాజ్ నాన్ ఐఐటీస్ అండ్ నాన్ ఎన్ఐటీస్, బికాస్ ఐ వాజ్ నాట్ అన్ ఐఐటిఎన్ ఆర్ ఎన్ఐటి when I actually did anything, you know, and I wanted to spread that awareness because brand doesn't matter, correct, teacher doesn't matter, it's do you have the willpower. Yes. That's what matters. So నేను అది ప్రమోట్ చేద్దామని చాలా అనుకున్నాను. And I started going deeper into the country when I felt that, you know, urban చాలా పాపులేట్ అయింది. యాక్చువల్గా గాంధీ గారు చెప్పేటట్టు మన దేశం ఎంత లోపలికి వెళ్తే అంత అందంగా ఉంది. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము చేసిన పని హ్యాస్ స్ప్రెడ్ అక్రాస్. అంటే లైక్ మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం మా ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా కానీ, మాకు వీ యూస్ టు గెట్ ఉమెన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్, గర్ల్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్, యూనో, అండ్ వీ యూస్ టు గెట్ దెమ్ పార్టిసిపేటెడ్. ఫస్ట్ ఇనీషియల్గా లోకల్ ఇండియన్ వాళ్ళతో టీచ్ చేయించాం మేము, కొన్ని ప్రోగ్రామ్స్ చేయించేవాళ్ళం. తర్వాత స్లోలీ వీ స్టార్టెడ్ గెయినింగ్ ట్రాక్షన్. ఓకే, వీళ్ళు చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు. వీ యూస్ టు కనెక్ట్ దెమ్ విత్ మెంటర్స్. అది ఆంటర్ప్రెన్యూర్షిప్ సంస్థలు పెట్టాలనుకునే వాళ్ళైనా కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేయాలని సపరేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవారు. ఆ తర్వాత మేము వేరే వేరే దేశాల నుంచి ప్రొఫెసర్స్ కావచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేయించడం జరిగింది. And yeah, I found utmost happiness in doing it. Yes. So women empowerment కోసం మీరు చాలా చర్యలు తీసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ గోయింగ్ అహెడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గా చూడాలనుకునే వాళ్ళకి మీరు తీసుకున్న చర్యలు ఏంటి, అండ్ హౌ ఇట్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ద ఐటీ? సో నాకుండే అనుభవాన్ని బట్టి, ఎస్పెషల్లీ లేదా నా సొంత సంస్థ అయినా లేకపోతే మేము వేరే వాళ్ళతో పనిచేస్తున్న దానివల్ల అయినా, గవర్నమెంట్ ఒకటే ఏమి చేయలేదు. యూనో, గవర్నమెంట్ కూడా నీడ్స్ సపోర్ట్ ఆఫ్ పీపుల్, అసోసియేషన్స్, ప్రైవేట్ పార్టీ పీపుల్, కెన్ బి కార్పొరేషన్స్ అండ్ ఎవ్రీబడి. సో నా వంతు నేను ఎప్పుడు ఏం చేస్తాను, వీళ్ళందరినీ ఒక టేబుల్ మీద తీసుకొచ్చి నేను ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అండ్ దాట్ వాజ్ గ్రేట్లీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈ రోజుల్లో మిస్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే, the most important ingredient, like would say, that bringing out policies that matter.
పాలసీస్ ఎప్పుడు వస్తాయి, అందరు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఒక పాలసీ అనేది డ్రాఫ్ట్ అవుతుంది. అట్లాగే మేము చేసిన ఈవెంట్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, మేము చాలా మంది మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆల్సో. ఓన్లీ ఇఫ్ we will never used to charge somebody for మా దగ్గరికి రావడానికి కానీ, మా ప్రోగ్రామ్స్ కానీ, ఈవెంట్స్ కానీ. మా దగ్గర ఎట్లా ఉండేదంటే, ఇఫ్ యూ హ్యావ్ కమ్ ఇన్, యూ ఆర్ ఎలిజిబుల్. అండ్ వీ యూస్ టు హ్యావ్ అ సెలెక్షన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ దెన్ వీ యూస్ టు టేక్ ఇట్. అట్లాంటివి ఉంది. అండ్ థ్యాంక్ఫుల్లీ all of them cooperated, whether it was the government or whether it was the private body entity. And no అంటే అంతర్జాతీయ దేశాలు కూడా మాకు they have facilitated that kind of good cooperative environments for us. To manage all this, ఇవన్నీ కూడా మనకి మేనేజ్ చేయడానికి ఫండ్స్ కావాలి. సో ప్రభుత్వంతో కొలాబరేషన్ ఎలా ఉండేది? సో మేము ఎట్లా వర్క్ చేసేవాళ్ళము అని అంటే, లైక్ ఐ సెడ్, we used to pool in from all of them, not just rely on the government of India or government, local government. సో మేము అందరినీ కూర్చోబెట్టి మేము అందరినీ పూలింగ్ చేసి మేము చేసేవాళ్ళం. మేము చేసిన తక్కువ కాస్ట్లో ఇంతవరకు ఇంకా ఎవరు చేయలేకపోయాం. ఓకే. సో ఇందాక మేము చూస్తే సద్గురు శివానంద గారు మనరాలుగా చెప్పారు. సో వాట్ ఈస్ యువర్ వర్డ్ అబౌట్ సనాతన ధర్మ? సో వాళ్ళ కుటుంబ సభ్యులంగా కావచ్చు, లేకపోతే ఆయన స్ఫూర్తి అనేది ఆయన అందరి ఫాలోవర్స్లో ఉంది ఇప్పటికి కూడా. అండ్ మొత్తం వైజాగ్ అందరూ కూడాను అంటే ఆయన చూసి పెరిగిన వాళ్ళందరూ కూడాను ఆయన తాతగారిని పిలుస్తారు. యా, ఆయన చేసింది ఎట్లా అంటే, నాకు చిన్నప్పుడు నేను ఆయన క్వశ్చన్ అడిగాను. మాకు తాతగారు ఎక్కువ అంటే ఈ ఈవెంట్స్ చేసేవాళ్ళు, శ్రీరామనవమి అట్లాంటివన్నీ ఎక్కువ. సో నేను ఒకరోజు వెన్ హీ వాజ్ దేర్, ఐ ఆస్క్డ్ హిమ్ అ క్వశ్చన్ లైక్, శివుడు ఎందుకు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారు? ఓకే. సో I got an answer which I found the meaning around like 4 years back. Okay. And that's when my real journey started. But అప్పుడు అడిగాను, అప్పుడు ఆయన ఏమంటే మనసులో ఆనందిస్తూ ఉంటారు అని అనేవారు. అండ్ నేను చాలా చిన్నపిల్లలు అడిగినప్పుడు కూడా, అండ్ దెన్ దట్ వాజ్ యునో ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అ లాట్. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ సనాతన ధర్మ, బికాస్ we were all part of the movement of, and then he said, first you have to understand that sanatani ante birth and death rendu levanu artham. Yeah, so sanatani ante deeniki birth ledu, death ledu, and daniki sambandhinchina dharma. And in our Indian Hinduism, right, we believe that rajulu, రాముడు గొప్ప రాజు, కృష్ణుడు గొప్ప రాజు, వీళ్ళందరికీ కూడాను మనం వాళ్ళని దేవుళ్ళగా చూస్తాం. వాళ్ళ రాజ్య పరిపాలన కావచ్చు, వాళ్ళ యూనో ద వే దే హ్యావ్ బ్రాట్ దేర్ డైనాసిటీస్, అవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ఏ రిలీజియన్ తీసుకున్నారు, క్రిస్టియానిటీ తీసుకున్నారు, లేదా యూ టేక్ ఇస్లాం, యూ టేక్ ఎనీథింగ్, ఐ హ్యావ్ స్టడీడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. So you can ask me about Garga Purana, you can ask me about Bible, you can ask me about Quran. I only feel one thing, which is a human body, right? మన లోపల ఉండేది పరమాత్మ. That is what even Jesus says, that's what even Allah says, right? And when you merge what is inside of you with the world, which is nothing but the God, you find happiness, because everything that happens around us is Him. True. Within us is Him, right? And if you look at it, I match it with the answer I got from my grandfather. Oh. So శివుడు ఏం చేస్తూ ఉంటాడు, మనసులో ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకు ఆనందం? ఆయన ప్రపంచం ఒకటే. Okay, interesting. Yeah, so it's something that I relate with a lot. So ఎప్పుడైనా నాకు కష్టం వచ్చినా, లేకపోతే నాకు ఒక ఆనందం వచ్చినా, right, it's a balance of equilibrium. Ante like when you really are into a lot of meditation kaavachu, spiritualism kaavachu, like it's the balance of how you react, right? So నేను ఎప్పుడు కూడాను
కుటుంబ సభ్యులు అందరం మనం 1,00,000 మంది ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, lakhs and lakhs of devotees that he had. We always never saw him react. అంటే మాకు ఈశ్వరుడు మా గురువు గారు సద్గురు స్వామి ఒకటే మా. సో దట్ వాస్ ద వే we saw and we grew up. అండ్ నేను ఇప్పుడు మీరు నీమ్ కరోళి బాబా తీసుకోండి, రమణ మహర్షి గారు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. లైక్ నీమ్ కరోళి బాబాని చూస్తే హనుమంతుడు అంటారు, రమణ మహర్షి గారిని చూస్తే శివ అంటారు. సో నేను ఎప్పుడు వెళ్ళినా నాకు అదే ఫీలింగ్, పరమాత్మలో ఏకం అవ్వడమే ఇస్ ద అల్టిమేట్ గోల్, అల్టిమేట్ స్టెప్. సో నాకు I think that's where my calling came in terms of, and strongly it made me read everything. It made me read all the scriptures of whether it's Hinduism, whether it is other religions, and I never found a difference in terms of preaching the spiritual path, and it gives you ultimate happiness. And in terms of Hinduism, as whether we follow a very unique ways. అంటే మన హిందూయిజం మీద రీసెర్చ్ చేస్తూ ఫారినర్స్ కూడా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతుంది రీసెర్చ్ మన భారతదేశ చరిత్ర మీద లేదా హిందూయిజం మీద చేయాల్సిన రీసెర్చ్ కూడా ఇంకా చాలా ఉంది. అండ్ యూ కీప్ ఎక్స్ప్లోరింగ్, యూ కీప్ ఫాలోయింగ్ ఇన్ లవ్, అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో సనాతన ధర్మ పరిరక్షణకి అవసరం నిజంగా ఉందంటారు. అంటే ప్రెసెంట్ టైమ్స్లో చూస్తుంది, చాలా వింటూ ఉన్నాం. సో సనాతన ధర్మ పరిరక్షణకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, రైట్, whether irrespective of caste, creed, religion, right, they need to realize that they're being created and they're being merged by the same Paramatma, right? And whether it's Kali Yuga or not, God knows, but there's a lot of discrepancy in this today. అంటే ఈగోస్ కావచ్చు, స్వార్థాలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు, like there's been like lot of clashes, there's been lot of misunderstandings, there's been lot of widespread ఏమంటారు, అంటే ఇప్పుడు మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్, ఇంకొకరి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అయ్యేటప్పటికి మీరు చెప్పిన దానికి బయట వెళ్ళిపోయిన దానికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ యూ సే ఇన్ఫిల్ట్రేషన్ అనొచ్చు మనం. అంటే మీరు ఒకటి చెప్పుండొచ్చు, బయటకు వెళ్ళిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దేర్ ఇస్ అ నీడ్ ఫర్ ప్రిజర్వేషన్, ఎస్పెషలీ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ కావచ్చు. ఇట్ కెన్ బి అవర్ ఓన్ Sanatana Dharma. It can be our own, what our forefathers. When we mean forefathers, Ramul Vakyalu ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. కృష్ణుడు ఏం చెప్పాడు అనేది ఉంది. చాలా మందికి తెలియదు. అసలు నేను నార్త్ ఈస్ట్కి ఈ ఉమెన్ టెక్నాలజీ మీద నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు కృష్ణుడు అమ్మమ్మ గారు వాజ్ ఫ్రమ్ నాగాస్. ఎవరికి తెలుసు? మరి పరిరక్షణ ఉండాలా ఉండకూడదు? ఎంతమందికి తెలుసు అండి? ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలా మంది దే గో అండ్ హరే రామ హరే కృష్ణ మూమెంట్, వాళ్ళకు కూడా దే ట్రైన్ దే బెస్ట్. బట్ ఒక పరిరక్షణ అనేది ఒక స్థాపించబడితే ఓకే, ఇట్ విల్ ఆల్సో డెడికేట్ ఇట్ సెల్ఫ్ టు ఫ్యాక్ట్స్, ఇట్ విల్ ఆల్సో డెడికేట్ ఇట్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఇన్ టుడేస్ వరల్డ్. సో రీసెంట్గా చూస్తుంటే కొంత రాజకీయ లబ్ధి కోసం రిలీజియన్ని వాడుకుంటూ, సో వాటి మీద మీరు ఎలా చూస్తారు? లబ్ధి కోసం దేన్ని వాడుకోని వాళ్ళు లేరు. ఓకే, రైట్. అండ్ టుడేస్ వరల్డ్, లైక్ ఐ సెడ్, ఈరోజు దేనిలో లబ్ధి ఉందంటే అందరు దాన్ని వాడుకుంటూనే ఉన్నారు. ఇట్ కెన్ బి రైట్ ఫ్రమ్ అ స్మాల్ కిడ్ టు అ బిగ్ పర్సన్, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ వై దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. So being an entrepreneur కావచ్చు, ఒక woman, empowered woman గా, so how do you balance the balance between the professional life and the personal life as all working women? So చాలా మంది, అంటే థ్యాంక్స్ టు ద మూవీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అండ్ I've been a movie buff, but 6 years అయిన మూవీ చూసిన థియేటర్లో. It's a different story. Work life balance అని అంటే ఇట్స్ ఈ రోజుల్లో very upfront, we don't have big villages to raise a child.
అంటే ఇప్పుడు కొంతమంది ఇద్దరే పేరెంట్స్ వాళ్ళే చూసుకోవాలి, బట్ దే ఆల్సో హ్యావ్ టు వర్క్ అండ్ సమ్ అదర్ థింగ్. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ డూ హ్యావ్ మై ఫ్యామిలీ సపోర్ట్. అది ఉంది. అండ్ ఈవెన్ ఇన్ మై హెల్త్ ఇష్యూస్ అండ్ అదర్ థింగ్స్ ఐ హ్యాడ్ మై ఫ్యామిలీ సపోర్ట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ everything is work and responsibility. You know, whether you take work, you have to take responsibility and say this is me and this is my work and you need to accomplish it. Marriage kuda work. చాలా మంది ఏమనుకుంటారంటే ఓ పెళ్ళైపోయింది, ఐ am bounded to అబ్బాయి నేను చెప్పినవన్నీ చేయాలి, నేను చెప్పినవన్నీ. బట్ ఇట్స్ amicable, it's also work. You need to keep each other happy every day. It doesn't happen in movies like, you know, there's a happily ever after. Atla undadu. You know, there goes to a point of stagnations, there goes to a point of ups and downs and everything. You need to work it out together. So our balance is very important. Yes. So ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. కానీ ఇలా ముందుకు వెళ్తున్న అన్ని రంగాల్లో కూడా ప్రతి చోట కూడా ఒక కైండ్ ఆఫ్ అణిచివేత అనుకోవచ్చు. ఇన్ ద కైండ్స్ ఆఫ్ రేప్ కావచ్చు, ఇలా జరుగుతూ ఉన్నది. రీసెంట్గా జరిగిన కోల్కతా నుంచి ఎవ్రీవేర్ ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చూపించినప్పుడు హౌ డు యూ రియాక్ట్? సో థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా, థ్యాంక్స్ టు ద న్యూ డిజిటల్ మీడియా దట్ వి కాల్. ఎర్లియర్ మన టీవీస్ అవే అంటే మనకు చిన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ like 20 years back, you know, the cell phone was not so this thing. We're getting to know a lot more, right? And the reaction can only be how do we prevent, right? The only reaction is how do we prevent this from happening, right? And that is where we want to make a significant change, and that is where we have to do something. సో రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్స్లో సో ఉమెన్ డాక్టర్స్ మీద జరిగిన రేప్ గురించి సో మాట్లాడుకుంటూ ఉంటే ప్రివెన్షన్ ఆఫ్ రేప్ గురించి కావచ్చు, NCW సభ్యురాలైన యోగితా బయానా గారితో మీరు కలిసి పనిచేయాలనుకుంటున్నారు. సో మీ ఇద్దరి ఫ్యూచర్ వర్క్ ప్లాన్ ఎలా ఉంది? సో యోగితా బయానా గారు ఈ పర్టిక్యులర్ ప్రివెన్షన్ ఆఫ్ రేప్స్ ఇన్ ఇండియా మీద ఆమె ఒక 17 ఏళ్ళగా పనిచేస్తారు. ఈరోజు కొత్తగా కాదు. ఐ థింక్ ఆవిడ నాకు చాలా పెద్ద స్ఫూర్తి. ఆవిడతో పని చేయడమే ఒక పెద్ద స్ఫూర్తి ఎవ్రీడే. సో ఆవిడ నిర్భయ కేసులో కూడా ఆవిడ చాలా ముందుండి చాలా చేయడం జరిగింది. పాలసీస్ కొన్ని తీసుకుని రావడం జరిగింది ఆవిడ. సో మేము ఆవిడ కలిసి ఒక మెమరాండం ప్రిపేర్ చేసాం విచ్ హ్యాస్ అరౌండ్ 12 సెట్ ఆఫ్ రిఫార్మ్స్. సో పోలీస్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంటల్ రిఫార్మ్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వర్క్ ప్లేస్ రిఫార్మ్స్ రావచ్చు. చిన్నప్పుడే ఎట్లా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అదొకటే కాకుండా ఆల్సో టు టెల్ దెమ్ టు సిగ్నల్ ఇఫ్ దే ఫీల్ ఇన్సెక్యూర్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు టెల్ ఇట్స్ ఓకే కావచ్చు. సో అలాంటి వర్జన్స్ ఒక 12 రిఫార్మ్స్ మీద వీఆర్ వర్కింగ్. ఇన్ దాట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఉమెన్. మన దగ్గర చాలా మంది వస్తారు ఇండియాకి, యూనో, బికాస్ వీఆర్ కల్చరల్లీ diverse country. You know, we speak about so many languages. So people want to understand how we are all united and with so much of diversity in us. So unfortunately, the foreign women rapes kuda ekkuva avutund. True. So she and I are working on a future plan. Itla oka memorandum teeskochi we want to bring attention of all the chief ministers and government of India and also all the public private party entities and embassies and other people to work together on prevention of rape. So దీనికి dedicated గా మా టీమ్స్ కానీ లేకపోతే వాళ్ళ టీమ్స్ కానీ వర్క్ చేయడము అన్నీ జరుగుతున్నాయి. We are also working on going to the tech giants like, you know, Google కావచ్చు, YouTube కావచ్చు, ఇవన్నీ because కొన్నిసార్లు యోగితా బయానా గారు మాట్లాడిన ఇంపార్టెంట్వి కూడా దెర్ ఇస్ స్క్రూటినీ దట్ హ్యాపెన్స్ బై దెమ్ విచ్ డజంట్ గో అవుట్. సో దాని మీద కూడా రిఫార్మ్స్ ఎట్లా తీసుకుని రావాలి బై స్పీకింగ్ టు ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. సో వీఆర్ నౌ వర్కింగ్ ఆన్ ద ఫ్యూచర్ ప్లాన్ అండ్ అజెండాస్ అన్నమాట. అది సో ఇందాక మీరు చెప్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది, సో అది చిన్న స్కూలింగ్ నుంచే వస్తే అది చాలా ఇంప్లిమెంటేషన్ అనేది స్కూలింగ్ నుంచే ఉంటే చాలా రిజల్ట్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి అందరు సబ్జెక్ట్లో పాటుగా అది ఏమైనా చేర్చడానికి మీ కృషి ఏమైనా చేయబోతున్నారు? One of the reforms has educational reforms and early
schooling inclusion of of sensitization. And another important aspect is to include men. Ante Yogita and I personally believe that you need to have an inclusive culture. So ఎంతసేపు menదే fault Yogita ga name ga eppudu vacham. She also believes that men are a crucial part of preventing rape, and it is very important. తన దగ్గరకు వచ్చి men who got raped have gone to her for help. ఇండియాలో చాలా మందికి విషయాలు తెలియదు. సో ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్. బట్ తను మా ఒపీనియన్ ఏంటంటే men are part of the conversation. It's not just about women. When you talk about rape, మనం ఎట్లుండాలి, చిన్నప్పటి నుంచే అబ్బాయిలకి కన్సెంట్ అనేది, అంటే తను ఒక చిన్న పాపే కావచ్చు, ఆడుకుంటుంటే నువ్వు పోయి చేపట్టుకోవడం కానీ గుడ్ అంటే ఏదైనా కావచ్చు, యూ హ్యావ్ టు teach them about the consent part of it, and also if they are good touch కావచ్చు, bad touch కావచ్చు. ఈవెన్ అబ్బాయిలకు నేర్పిస్తారు good touch, bad touch. It's not just about girls. సో అంతేకాకుండా ప్రతి మెన్ అంటే ఒక హౌ డు మెన్ హ్యావ్ టు సపోర్ట్ ఉమెన్. ఇప్పుడు ఒక 10 మందికి వెళ్తే పబ్కి వెళ్తారు ఎగ్జాంపుల్, రైట్? ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ male friends, right? Those people should be there to protect you. Your male friends should protect you. Do you have that confidence in that person? It's very important, because so alarmed, and that man who's taking a woman to a place, right, which is full of party life or anything, that man should be confident enough to protecting her. Yes. This kind of understanding should exist, right? And చాలా మంది ఏం చేస్తారు అంటే అన్నోన్ వ్యక్తులు స్ట్రేంజర్స్తో వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో కలిసారని, యూట్యూబ్లో కలిసారని, ఎవరో చెప్తే కలిసారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అండ్ టు డూ సర్టెన్ మెజర్స్, రైట్? సో రిఫార్మ్స్ అనేవి ఫస్ట్ మైండ్ సెట్లో రావాలి. కరెక్ట్. సో నేను చెప్పినట్టుగా ప్రాణం పోయినా పరువు పోనీకూడదు. ప్రాణం పోయినా పరువు పోనీకూడదంటే, నేను రీసెంట్గా ఒక రేప్ కేసులో మేము ఇద్దరం కలిసి పనిచేసాం. అన్ఫార్చునేట్లీ, సో ద విక్టిమ్ వాజ్ గోయింగ్ టు అ టెంపుల్. సో షీ అప్పుడే వ్రతంలో ఉంది అమ్మాయి, ఓకే, అండ్ 12 years అయింది ఆ రేప్ కేసు అయిపోయి కూడా. అండ్ తను ఒక వ్రతం చేస్తూ ఉంది, ఎగ్జామ్ రాసి వచ్చింది. ఒక విక్టిమ్ బదులు ఈ అమ్మాయి విక్టిమ్ని తీసుకెళ్ళి రేప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ the parents have not gotten justice as yet. The case is in courts and there's a lot of trauma for the parents. మేము సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీ అమ్మాయి కానీ ఎవరికైనా మర్డర్, ఇట్స్ డిఫరెంట్ ట్రామా, న్యాచురల్ డెత్ ఇస్ డిఫరెంట్ ట్రామా, యాక్సిడెంట్ ఇస్ అ డిఫరెంట్ ట్రామా, బట్ త్రూ రేప్, అండ్ ఇఫ్ యూ డోంట్ నో హూ డిడ్ ఇట్, ఇట్స్ వెరీ డిస్ట్రెసింగ్. అండ్ డిజిటల్ మీన్స్ ఎక్కువైపోయాయి, రైట్? అండ్ హౌ డు యూ యూజ్ ద సేమ్ డిజిటల్ మీన్స్ టు గెట్ అటెన్షన్? ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హౌ డు వి ప్రివెంట్ రేప్ యూజింగ్ డిజిటల్ మెథడ్స్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు. ఇట్ కెన్ బి అ వెరీ it depends on how you're using technology to help you. Right. And every technologist, even if you go to the highest coder, will say don't allow the technology to tell you what to do. You tell the technology what to do. Good quote. Yes. Yeah. Well said. Yeah. సో ఇప్పుడు మీరు ఒక థాట్ లీడర్గా ఉన్నారు, అడ్వకేట్ ఫర్ ఉమెన్ ఇన్ ఐటీ టెక్నాలజీగా ఉన్నారు. సో ఇప్పుడు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుంది? సో మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డెసిగ్నేట్ చేస్తాం, ఒకటనే కాదు. ఇప్పుడు సింపుల్గా జిఎస్ అని చేసాం మేము ఇండియాలో, గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ అని. సో ఆ టైం అప్పుడు మేము ఒక హ్యాకథాన్ చేయడం జరిగింది. సో మేము ఎట్లా చేసామంటే ఉమెన్ ఆంటర్ప్రిన్యూర్ సంస్థ చిన్న వాళ్ళని, ఇంట్లో అగరబత్తి చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ వాట్ డిఫికల్టీస్ దే ఫేస్. సో ఇప్పుడు డీట్ అనేది ఎక్కువైపోయింది. డూ యూ యూస్ డీట్, డోంట్ యూ యూస్ డీట్ ఇన్ ద ప్రోడక్ట్స్ బికాస్ ఇట్ హ్యాస్ హార్మ్ఫుల్ థింగ్స్. సో వాళ్ళు వచ్చి అంటారు, మేడం మేము తలుపు కొడితే మమ్మల్ని అడుగుతారు ఏమున్నాయి దీంట్లో, ఎట్లా చేశారని. భాష తెలియకపోవచ్చు, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి. సో వాళ్ళకి ఒక బ్రోషర్, సో ఎట్లా చేయాలి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని మేము ఒక హ్యాకథాన్ చేసి వాళ్ళ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని we call youngsters to come and hack. It could be students or something to create solutions for those problems.
సో ఇట్లాంటి యూనిక్ మోడల్స్ చేయడం జరిగింది. మేము చాలా రాష్ట్రాలతో కలిసి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం, ఈవెంట్స్ తీసుకొచ్చాం. వాళ్ళని ఏంట్లో చేయాలి అనేది మేము చాలా వర్క్ చేసాం దాని మీద. సో ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేది ఏ ఫీల్డ్స్లో అండ్ మనకి సంబంధించిన ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఎలా జరిగింది? సో మేము ఆంధ్ర తెలంగాణలో పనిచేసాం, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒడిస్సాలో చేయడం జరిగింది, ఢిల్లీలో చేసాము. అక్రాస్ ఇండియా అరౌండ్ 12 to 14 స్టేట్స్లో పనిచేసాం, ఇంక్లూడింగ్ యూటీస్, యూనియన్ టెరిటరీస్ కూడా. సో మేము డీపర్ పెనిట్రేషన్స్లోకి వెళ్ళాం, డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి, జిల్లాల్లోకి వెళ్ళి, జిల్లా కలెక్టర్స్తో పనిచేయడం కానీ, లేకపోతే లోకల్ కాలేజెస్తో పనిచేయడం కానీ, లోకల్ సంస్థలతో పనిచేయడం కానీ, స్ప్రెడింగ్ అవేర్నెస్ కావచ్చు, స్ప్రెడింగ్ ఎవ్రీథింగ్ కావచ్చు. సో మేము అవన్నీ చేసాం. మేము యుఎస్ నుంచి కూడా, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ని కావచ్చు, ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ కావచ్చు, యూసీ బర్క్లీ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొచ్చి మేము సంస్థలు పెట్టున్నాము, లేకపోతే వేరే విధంగా ఇవి ఎట్లా చేయాలి, లేకపోతే మన వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ పంపించేయడం చేయగలమా చెప్పినట్టు, విత్ అన్ యాక్సెస్ విచ్ ఇస్ నాట్ అబౌట్ ఎన్ఐటి అండ్ ఐఐటి, విచ్ వాస్ హౌ డు వి ఎంకరేజ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు టేక్ దిస్ ఫీల్డ్స్ అప్. సో మీ ద్వారా ఎంతమంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ లబ్ధి పొందారు అండ్ ఏ రంగాల్లో లబ్ధి పొందారు అడిగితే ఏం చెప్తారు? సో ఉమెన్ అండ్ టెక్నాలజీ ఈ పర్టిక్యులర్ సంస్థల మీద మేము పనిచేసినప్పుడు కనీసం ఒక 6,000 మందికి మేము సహాయపడగలిగాం. బట్ సంస్థలు ఒకటే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ అప్ ఉమెన్ టెక్నాలజీ కెరియర్స్ కావచ్చు, ఉమెన్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ మేము చేస్తున్నాం. సో ఈ ఉమెన్ టెక్నాలజీస్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఇట్స్ చాలా మంది పేరెంట్స్ ఎస్పెషల్లీ మైండ్ సెట్స్, మెయిన్లీ అదే. అట్లాగే ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్ మైండ్ సెట్స్. ఇప్పుడు ఒకరు సంస్థ పెట్టాలనుకుంటున్నారు, లైక్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోవడం. ఫస్ట్ టైం సంస్థ పెట్టే వాళ్ళు అనుకునే వాళ్ళ మీద వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు, రైట్? వాళ్ళకి ఏంటంటే పెట్టాలని ఉంటుంది, ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, అరే వద్దు మనకి రేపు ఏదైనా రిస్క్ వస్తే ఎవరు వచ్చి కాపాడుతారు, రైట్? ఇవన్నీ ఉంటాయి. అది మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్. అలాగే ఐటీ తీసుకోమా, తొందరగా పెళ్ళైపోతుంది ఈజీగా, ఇట్లాంటివి ఉంటాయి. బట్ లాడర్ పైకి వెళ్ళాలి అనే ఒక కోరిక మేము క్రియేట్ చేయడం జరుగుతుంది, అండ్ హౌ టు అచీవ్ ఇట్. సో ఇందాక మీకు మాట్లాడుతూ యుఎస్ కన్సల్టెంట్స్తో పనిచేయడం జరిగిందని చెప్పారు. సో వాళ్ళతో అనుసంధానమై దేని మీద పనిచేయడం జరిగింది? సో మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఉమెన్ ఇన్ టెక్నాలజీ మీద ఎంకరేజ్ చేస్తూ మేము యుఎస్ కాన్సులేట్స్, ఎంబసీస్తో పనిచేయడం జరిగింది. అలాగే వేరే దేశ ఎంబసీస్తో పనిచేయడం జరిగింది. వాళ్ళ మిషన్లో అంటే యుఎస్ సంస్థలు ఎవరైతే మన ఇండియాలో ఉన్నాయో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే వాళ్ళకి చాలా ఉంది, లైక్ మన టాలెంట్ పైకి రావాలి, అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ మిషన్ ఇన్ ఇండియా, యుఎస్ ఇండియా అనుసంధానం ప్రకారం కూడా ఎట్లా కలిసి పనిచేయాలనే దాని మీద ఉంది. సో దాని మీద కామన్ ఆబ్జెక్టివ్స్ మీద మేము పనిచేయడం జరిగింది. ఓకే. సో ఈ డీటెయిల్గా వెళ్తే మనకి యుఎస్ కాంగ్రెస్ నుంచి మనకి అప్రిషియేషన్స్ అనేది రావడం జరిగింది. దేని గురించి వచ్చింది అది? సో యుఎస్ కాంగ్రెస్ నాకు 2017లో వాళ్ళ టెక్నాలజీ కమిటీ హెడ్, అంటే మనకి ఇక్కడ పార్లమెంట్ ఎట్లా ఉంటుందో అట్లా యుఎస్ కాంగ్రెస్ వాళ్ళ హెడ్ నాకు రాయడం జరిగింది. సో నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్రిషియేట్ చేస్తూ, నేను చేసిన పనిని అంతా అప్రిషియేట్ చేస్తూ నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను అప్పుడు. ఒక 100 ఉమెన్ పర్సనాలిటీస్, వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు, వాళ్ళు ఎట్లా టెక్నాలజీస్ని సపోర్ట్ చేశారు, వాళ్ళలో వాళ్ళు పాలసీస్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉమెన్ టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎట్లా హెల్ప్ చేశారు అనే దాని మీద ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు యుఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. యుఎస్ కాంగ్రెస్ లెటర్స్ పంపించడం, అప్రిషియేట్ పంపించడం జరిగింది. సో ఈ అప్రిషియేషన్స్ యుఎస్ కాంగ్రెస్ నుంచి రావడం అనేది అంత ఆషామాషి కాదు. సో వెన్ యూ గాట్ ద అప్రిషియేషన్ ఫ్రమ్ యుఎస్ కాంగ్రెస్, సో వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? So the inner feeling was very happy, but at the same time I wanted to work more. Yeah. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. రైట్. సో ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి గుర్తింపు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, విశిష్ట సేవ ప్రతిభా పురస్కార్ అవార్డు కావచ్చు. సో ఇవి రావడం అనేది ఇట్స్ లైక్ వెరీ డిజర్వ్ క్యాండిడేట్ గా. సో ఇవి వచ్చినప్పుడు మీ యొక్క స్పందన ఏంటి? ఇట్స్ ఎ రిమైండర్, నేను ఇంకా పని చేయాలి. ఓకే, వెల్ సెడ్. నైస్ మ్యాన్. సో ఇప్పుడు మనం చూస్తుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్, వీటితో కూడా మీరు కొలాబరేట్ చేస్తున్నారు. సో సిఎస్ఆర్తో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
సో ప్రస్తుతానికి నేను ఫుల్గా యోగితతో కలిసి చేద్దామని, ఎస్పెషలీ ప్రివెన్షన్ ఆఫ్ రేప్ మీద తనతో కలిసి చేద్దామనే దాని మీదే ఉన్నాను. అండ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ట్రూ. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏ హ్యాస్ బ్రాట్ ద రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఐటీ. సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ని ఏఐతో ఎలా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు? AI also does a lot of mistakes. Yeah. AI also does a lot of mistakes. చాలా మంది ఏమనుకుంటారంటే మీరు చాట్ జీపీటీ యూజ్ చేస్తున్న వ్యక్తి అయితే కింద చెప్తుంది, యూనో లైక్ ప్లీజ్ నోట్ AI does lots of mistakes and please verify to ensure you are humanly correcting it అని చెప్పేసి ఉంటుంది. Because ultimately it's a code. A code can never replace a human's brain. True. It's very true. And when we want to use it for women's safety and when we want to use it for things which are related to something potential dangerous to a person's life, we want to make sure that it is being properly implemented with the best coders and with the best corporations that come forward to ensure that we're doing it the right way. Right. సో ఇటు పక్కన మీరు సనాతన ధర్మ వ్యక్తిగా ఉన్నారు, ఇటు పక్కన చూస్తే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి ఒక ఎంపవర్మెంట్ తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నారు. సో ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రజెంట్ జనరేషన్లో ఉమెన్ బికమ్ ఇండిపెండెంట్. సో వాళ్ళ ఓన్గా వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతున్నారు. ద సేమ్ టైం మన కల్చర్ చూస్తుంటే ఇట్స్ లైక్ యూనో ద మ్యారేజ్ కావచ్చు, లేదా సంథింగ్ ఇది నెక్స్ట్ జనరేషన్స్కి తర్వాత తరాలకు కావచ్చు. సో వీటి మీద ఇంపాక్ట్ అనేది ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటున్నారు? సో నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మీద ఉంటుంది. అంటే వాళ్ళకు వాళ్ళు స్వయంగా ఒక అది మ్యారేజే కావచ్చు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక నేను మాట్లాడుతూ STEM లో వర్క్ చేశాను చెప్పారు. STEM అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఇండియాలో కాకుండా చాలా దేశాల్లో దీన్ని స్టీమ్ అని కూడా అంటారు. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. మన దేశ పరిశోధనలో మేము చేసిన సర్వే కావచ్చు నేషన్ వైడ్లో, ఇండియాలో ఉమెన్ ఇన్ స్టెమ్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే సంస్థలు పెట్టిన మహిళలు 13% ఉన్నారు. వెరీ లెస్, రైట్? అండ్ 40% ఎవరైతే ఉమెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో దీని మీద అందరూ అనుకుంటూ ఉంటారు, అరే మా అమ్మాయి ఇంజనీర్, ఇది ఇంజనీర్ అది. బట్ దీనిలో చాలా చేయాల్సింది ఉంది. ఇంకా వీళ్ళు ఎట్లా ఎదగాలి, వీళ్ళు ఏం చేస్తే అవుతుంది, దానికి కావాల్సిన మెంటాలిటీ ఏంటి అనేవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇంత పరిశోధన చేసి ఇంత స్టాటిస్టిక్స్ ఇవంతా కూడా, సో ఇది అంతా కూడా చేస్తున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? సో చాలా సర్వేస్ చేయడం జరుగుతుంది. సర్వేస్ చేసిన వాళ్ళ దగ్గర డేటా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డేటా తీసుకున్న వాటి మీద అనాలిసిస్ చేస్తారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది డేటా, ఎవరు చెప్తున్నారు అనేది, అండ్ దా డేటాలోంచి ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లైక్ 30% ఆంటర్ప్రెన్యూర్స్ ఎందుకు ఉన్నారు, రైట్? ఆ డేటా నిజం, అది ఇట్స్ ట్రూత్. అండ్ మేము చాలా మంది దగ్గర ఆ డేటా చూసాము, వెరిఫై చేసాం. సో ఎందువల్ల అని అంటే నేను మీకు చెప్పినట్టు పేరెంట్స్ సహకరించవచ్చు, లేకపోతే చుట్టుపక్కల సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ తీసుకునే అంత స్టెప్ ఉండకపోవచ్చు. అంటే నాకు నెలకి ఇంత జీతం వస్తుంది, రైట్, అది చాలు, దానిలో మిగిలి పెట్టింది తో ఉండొచ్చు. సంస్థ తీసుకోవాలనుకునే వాళ్ళకి రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉండాలి, అది ఫైనాన్షియల్ రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉండాలి. అది అందరికీ ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ఎంప్లాయీస్ ఆర్ యువర్ పార్ట్నర్స్ ఆర్ యువర్ వెండర్స్, ఎవరైనా కావచ్చు. అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు బీ దేర్. అలాగే వెన్ యు ఆర్ ఇన్ అ జాబ్, నువ్వు పైకి రావాలన్నా 100 నేర్చుకోవాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. అది జాబ్లో కావచ్చు, ఆంటర్ప్రెన్యూరే కావచ్చు, రైట్? బోత్ రిక్వైర్ అ లాట్ ఆఫ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్. దీనిలో ఒక రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే దాన్ని ఇంకో రిస్క్ టేక్. సో అది ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్స్ మీద డిపెండ్ అవుతుంది, ఇండివిజువల్ కెపాసిటీస్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మీరు చేస్తున్న అన్ని కృషి ఫలితంగా ఎక్కువ ఎంటర్ప్రీనర్స్ పర్సెంటేజ్ పెరగాలని మా హ్యూమన్ రైట్స్ వాయిస్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ టు అవర్ ఛానల్ అండ్ షేరింగ్ ఆల్ యువర్ థాట్స్ అండ్ ఇన్పుట్స్. Thank you so much. Thank you, Mother. Thank you so much. Thank you.